వీడన్న మరి ఆయన నేను 6th క్లాస్ నుంచి చూస్తున్నా. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఉర్దాన్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివేటప్పటి నుంచి చూస్తూ ఉన్నా. స్కూల్ యాన్యువల్ డేస్ కానీ ఏదైనా స్పోర్ట్స్ మీట్ కానీ అప్పటి నుంచి కూడా ఆయన పాటలు పాడుతూ మరి ఎప్పుడు కూడా నవ్వుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ నాకు అనిపిస్తుంది. మరి ఈరోజు నేను ఆయనకే అన్నలాగా కనిపిస్తున్నా, కానీ ఆయన అప్పటికే అన్న అందరికీ. కానీ ఈరోజు ఆయన ఆరోగ్యానికి ఆ కళనే మరి ఆయనకు నిదర్శనం. ఆ కళాకారుడు కాబట్టి ఆ కళల్లో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటూ మరి ఆయన ఒక చిన్న మారుమూల గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఆ రోజు నుంచి కూడా మిమిక్రీ చేసినా, పాటలు పాడినా, మాట్లాడినా మరి డేవిడ్ అన్న ఒక స్పెషలైజేషన్గా ఏ డయాస్ మీద అయినా ఉండేవాడు. మరి అదే కళ మరి ఈరోజు ఆయనకు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని అన్ని రకాల ఇందాక సోదరుడు చెప్పినట్టు మరి ఏ ఉద్యమం అయినా, ఏ కార్యక్రమం అయినా, బతుకమ్మ పాటల్లో అయినా, ఏ ప్రోగ్రాముల్లో అయినా చక్కటి గానంతో అందరినీ అలరించే మరి డేవిడ్ అన్న గారికి ఇవాళ కళా పురస్కారం మరి ఆంధ్రప్రదేశ్లో మరి అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి ఇద్దరిని తీసుకోవడం, ఆ ఇద్దరిలో మన తూప్రాన్ మున్సిపాలిటీ నుంచి మన డేవిడ్ అన్నని సెలెక్ట్ చేయడం మనందరికి కూడా గర్వకారణం. తూప్రాన్ యావత్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా మరి ఇలాంటి ఒక కళాకారుడు ఉన్నాడు అనేది మరి ఇటువంటి పురస్కారాల ద్వారానే, ఇటువంటి ప్రశంసా పత్రాల ద్వారానే తెలుస్తుంది. తప్పకుండా డేవిడ్ అన్న ఏ కార్యక్రమంలో అయినా మున్ముందు కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతోని, అష్ట ఐశ్వర్యాలతోని ఆనందంగా ఉండి ఇటువంటి ప్రోగ్రాంలు, ఇటువంటి ప్రశంసా పత్రాలు ఇంకా ఎన్నో అందుకుంటాడని ఆశిస్తూ మరి మిమ్మల్ని సెలక్షన్ చేసినందుకు మరి ఇచ్చిన ఈ యొక్క బృంద సభ్యులందరికీ కూడా మన మున్సిపల్ ప్రజల తరఫున కూడా నేను పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా, తమ్ముళ్ళ కన్నలకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు డేవిడ్ అన్నకి తెలుపుతూ ముగిస్తా ఉన్నాను.